ఆర్సీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా మరో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 50 మందికి గాయాలయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. మాధవి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదీస్తూ ఆర్సీబీ ఐపీఎల్ తొలి టైటిల్ సాధించిన నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో స్టేడియం వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేట్ 2 నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకువెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు అటు పోలీసులు లాఠీ చార్జ్ సైతం చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా చూడ జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు, 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే శ్రద్ధాగతులను సమీపంలోని వివిధ ఆసుపత్రులు తరలించి చికిత్స అందుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మృతుల్లో 6 పురుషులు ఉన్నారు, 4 మహిళలు ఉన్నారని చెప్పొచ్చు. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టడంతో అటు బెంగళూరు మొత్తం కూడా అభిమానులతో మొత్తం ఎక్కడ చూసిన రోడ్లన్నీ కావచ్చు, ఇటు ఎయిర్పోర్ట్ సైడ్ కావచ్చు, మొత్తం అభిమానులతో నిండిపోయిందని చెప్పాలి. అభిమానులను కట్టడి చేయడంలో అటు పోలీసులు కూడా విఫలమయ్యారని చెప్పాలి. ఎన్నో పరాభవాల తర్వాత ఆర్సీబీ తన కళ నెరవేర్చుకోవడంతో దేశవ్యాప్తంగా బెంగళూరు టీం అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా నిన్న కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు ఆర్సీబీ ట్రోఫీతో తొలిసారి బెంగళూరుకి రావడంతో అటు ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. అటు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఆర్సీబీ జట్టుకు స్వాగతం పలికారు. ఇక విరాట్ కోహ్లీ, అటు కృణాల్ పాండ్యా, టీమ్ డేవిడ్, దినేష్ కార్తీలకు పుష్పగుచ్చం అందించి కూడా ఆయన వెల్కమ్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక అనంతరం బెంగళూరు జట్టు అటు ప్రత్యేక బస్సులో విధాన సౌధకు చేరుకుంది. ఈ క్రమంలోనే వేలాది మంది అభిమానులు ఆర్సీబీ జెండాలు పట్టుకొని కూడా విధాన సౌధ వద్దకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున కూడా అభిమానులతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా అభిమానులు తమ అభిమానుల ఆటగాళ్లను చూసేందుకు రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పాలి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే అటు అబాన్ పార్క్ కావచ్చు, ఇటు విధాన సౌధ మెట్రో స్టేషన్ మూసేసిన కనిపిస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.